సోదరీ సోదరులారా, ఈవేళ మనం ఆదికాండం 10వ అధ్యాయం చదువుకోబోతున్నాము. ప్రతి వచనము విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేస్తాం. ఈ అధ్యాయంలో నోవహు 3 కుమారుల ద్వారా రూపొందిన 3 జాతులను పరిశీలిస్తాము. మానవ జాతి యావత్తు 3 విభాగాలుగా ఏర్పడింది. హామీయులు, షేమీయులు, యాపెతీయులు. యాపెతు సంతతిగాని హాము సంతతిగాని ఎవరని నిర్ధారణ చేయటంలో ఊహపోహలు పనికిరావు. ఇశ్రాయేలులో తప్పిపోయిన 10 గోత్రాలు వీరేనా అంటే వీరెలా అవుతారు అనే ఎదురు ప్రశ్న వస్తుంది. ఊహాజన్యమైన సిద్ధాంతాలు ప్రమాదకరమైనవి. ఇది నోవహు కుమారుడైన షేము, హాము, యాపెతు అనే వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు కలిగారు. యాపెతు వంశావళి తరువాత హాము, చివరికి షేము వంశావళి వివరంగా చెప్పబడింది. అనామకులను గురించి క్లుప్తంగా చెప్పి ఆ వెంటనే ముఖ్య వ్యక్తులను గురించి చెప్పటం జరిగింది. చివరికి ముఖ్యమైన వంశావళి. అదే సరళరేఖ యేసుక్రీస్తు వరకు పొడిగించబడడం ఒక విశేషం. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనేవారు. మాగోగు నుండి వచ్చినవారు సిథియనులు, స్లావులు మొదలైన జాతులెన్నో ఉన్నాయి. అంతేకాదు మాదయి నుండి వచ్చినవారు మాదీయులు మొదలైన జాతులు. ఈ జాబితా వివరాలు చూడడం అప్రస్తుతం. ఈ రోజున మనం చూస్తున్న జాతులన్నీ ఈ 3 నుండి వచ్చినవే అని గ్రహిస్తే చాలు. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనేవారు. హాముకు ఇంకా ఎందరో సంతానమున్నారు. అయితే కనాను మీదికే శాపం వచ్చింది. ఈ కనాను నుండి వచ్చిన వారు ఫెనీకీయులు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు మొదలైన వారు. ఇక హాము కుమారుడు కూషు నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఈ జాతులన్నీ హాము సంతతి. ఇక కూషీయులు ఎవరనగా 8, 9 వచనాలు. కూషు నిమ్రోదును కన్నాడు. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి విజృంభించసాగాడు. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. యెహోవా ఎదుట పరాక్రమవంతుడైన వేటగాడు నిమ్రోదు వలె అనే లోకోక్తి పుట్టింది. అతడు పరాక్రమవంతుడు, ప్రపంచమంతా ఏలాలని అతని కోరిక. వేటగాడు. అతడు వేటాడింది పిచ్చుకలను కాదు, వన్యమృగాలను కాదు. అడవులలో, అరణ్యాలలో అతడు వేటాడేవాడు అనుకుంటున్నారా? అలా కాదు. అతడు మనుషులను వేటాడేవాడు. మనుషుల తలలను వేటాడే భయంకరుడు. షీనారు దేశములోని బాబెలు, ఎరెదు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యానికి మొదలు. షీనారులోని ఈ మహానగరాలు నిర్మించింది నిమ్రోదే. అతడే బాబెలు మహాగోపుర నిర్మాత. జలప్రళయానంతరం ప్రజలందరినీ సమీకరించి సంఘటితపరిచి అందరినీ ఒకే జాతిగా రూపొందించి తానే అందరికీ సామ్రాట్టునైపోవాలని అతని కీర్తి కండూతి. అతడొక పితూరీదారు. బాబెలును నిర్మించిన వ్యక్తి. మానవాత్మలను, ప్రాణాలను వేటాడిన ఆటవిక చక్రవర్తి. అక్రమకారుడు, దుండగీడు, అలజడి చేసే ఆందోళనకారుడు. రాబోయే చిట్టచివరి అంత్యక్రీస్తుకు ముందు గుర్తు. అతని పేరు నిమ్రోదు. హాము వంశీకుల నుండే మొట్టమొదట మానవ నాగరికత పుట్టింది. నిమ్రోదు హామీయుడు. వీరిదే ప్రథమ మానవీయ సంస్కృతి, సభ్యత. పరిశుద్ధాత్మ ఏ విధంగా వంశావళులను క్రమబద్ధంగా మనకు పరిచయం చేస్తున్నాడో గ్రహించాలి. ఈ 2 వంశావళులను క్లుప్తంగా చెప్పాడు. యాపెతు, హాము. ఇప్పుడు అసలు ముఖ్యమైన షేము సంతతికి వస్తున్నాము. షేము నుండి అబ్రహాము, అక్కడి నుండి ఇశ్రాయేలు జాతి, అందులో నుండి యేసుక్రీస్తు. అది క్రమం. పాత నిబంధనలో వంశావళుల క్రమం ఈ విధంగానే విశదీకరించటం జరిగింది. మానవతలోని తతిమ్మా జాతుల విషయం అవతలపెట్టి ఇప్పుడు షేమీయుల వంశవృక్షాలు, శాఖలు, ఉపశాఖలు తీసుకుని మనకు వివరిస్తున్నాడు.
ఆ తరువాత ఇతర జాతుల ప్రసక్తి కూడా వస్తుంది. లోకములోని జాతులన్నిటినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రథమ ప్రయోగం ఇశ్రాయేలు జాతి. 10వ అధ్యాయంలో మొత్తం 70 జాతులు పేర్కొనబడ్డాయి. అందులో 14 యాపెతు వంశం తాలూకు జాతులు, 30 జాతులేమో హామీయులు, 26 జాతులు షేము నుండి వచ్చినవి. మొత్తం 70 జాతుల పూర్వాపరాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఈ రోజున కొన్ని జాతులు ఉచ్ఛదశలో ఉన్నాయి, కొన్ని వెనుకబడి ఉన్నాయి. అన్ని జాతులు ఈ ముగ్గురి ద్వారానే వచ్చాయని 10వ అధ్యాయంలో మనం నేర్చుకోగలం. దావీదు, సొలొమోను ప్రభృతుల హయాములో షేమీయులు పైన ఉన్నారు. షేము నుండి ఇతర జాతులు వచ్చాయి. సిథియనులు, లుథియనులు, ఆర్మేనియన్లు మొదలైన గొప్ప జాతులు తరువాత వచ్చాయి. చరిత్ర చక్రభ్రమణంలో కొన్ని జాతులు పైకి రావడం, కొన్ని కిందికి పోవడం జరుగుతూనే ఉంది. హాము, షేము, యాపెతు జాతుల చరిత్రకు ఈ త్రిభుజ ప్రసారం, ముక్కోణ ప్రస్తారం జరగడం విశేషం. మానవ జాతుల ఆవిర్భావం 10వ అధ్యాయంలో ఉంది. గ్రహించండి, తుట్టతుదకు జాతులకు అతీతమైన దేవుని రాజ్య సంస్థాపనం జరుగుతుంది. షేము కుమారుల పేర్లు వింటారా? 21వ వచనం, 25వ వచనం. ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడు, పెద్దవాడు అయిన యాపెతు సహోదరుడైన షేముకు కూడా సంతానం కలిగింది. ఏబెరుకు 2 కుమారులు కలిగారు. వారిలో ఒకని పేరు పెలెగు. అతని హయాములోనే భూమి దేశములుగా విభజించబడింది. అతని సహోదరుని పేరు యోక్తాను. ఈ అధ్యాయంలోని వృత్తాంతమంతా 11వ అధ్యాయానికి ఉపోద్ఘాతం. 11వ అధ్యాయంలో బాబెలు గోపుర నిర్మాణ గాథ ఉంది. అప్పుడు లోకం దేశదేశాలుగా విభజింపబడింది. ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలోని చిట్ట చివరి వచనం వినండి. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారం నోవహు కుమారుల వంశాలు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించాయి. 10వ అధ్యాయం గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. ఎక్కడ చూచినా పేర్లే. మీరు తీరికగా కూర్చొని ఈ పేర్లు ఒక్కసారి మొదటి నుంచి చివరి వరకు, చివరి నుండి మొదటి వరకు చదివి చూడండి. మీకేమనిపిస్తుంది? ఆ పేర్ల ధ్వనిలో కూడా నాకెంతో అవ్యక్త మాధుర్య నాదం వినిపిస్తుంది. నాటి మానవ కుటుంబం ఎంత విస్తృతమైనదో, అందులో నీవు నేను ఉన్నాము అనే విషయం మన హృదయాలకు ఎంతో తృప్తి కలిగిస్తుంది. ఇంతటితో 10వ అధ్యాయం సమాప్తం. ఇక 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బాబెలు గోపుర నిర్మాణ వృత్తాంతం, షేము నుండి అబ్రహాము వరకు మన ప్రయాణం. ఇప్పుడు వివరాలు. భూమియందు అంతటా ఒక్క భాష, ఒక్క పలుకు ఉంది. అప్పుడు అందరూ ఏ భాష మాట్లాడేవారో ఏమో మనకు తెలీదు. లోకమంతటా ఒకే భాష ఉండేదా? అదొక ఆకర్షణ. పరలోకంలో మనకు ఒకే భాష ఉంటుందా? అవును. అది ఏ భాషో తెలియదు. నేస్తం, మనకు లోకమంతా ఒకే భాష ఇప్పుడుంటేనా సువార్త ప్రకటన ఎంతో సులభమై ఉండేదే అనిపిస్తుంది. అయితే కొంచెముండండి. ఏకభాషా సౌలభ్యం సైతాను దుర్వినియోగం చేసి లోకమంతటినీ తిరుగుబాటుకు నడిపిస్తే అది గొప్ప ప్రమాదం. అచ్చం అదే జరిగింది. సావధానంగా వినండి. వారు తూర్పున ప్రయాణమైపోతూ ఉంటే షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనిపించింది. అక్కడే వారు నివసించారు. వారు తూర్పు నుంచి బయలుదేరారు. మానవత తూర్పు నుంచి కదిలింది, పడమటికి వెళ్లుతున్నది. షీనారు మైదానం అంటే టైగ్రిస్ యూఫ్రటిస్ లోయ. మనం ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు కూడా. రాళ్లకు బదులుగా ఇటుకలు, అడుసుకు బదులు మట్టికీలు వారికి ఉంది. రాళ్లు దొరకవు, అందుచేత ఇటుకలు కాల్చే పద్ధతి కనిపెట్టారు. అవసరాన్ని బట్టి ఒత్తిడి చేత కొత్త విధానాలు మనిషి కనిపెడుతూనే ఉన్నాడు. ఇదే సత్యం మనకిక్కడ బోధపడుతోంది. అందరూ పోగై అనుకున్నారు, మనము భూమియందు అంతటా చెదరిపోకుండా ఒక పట్టణాన్ని,
ఆకాశమునంటే శిఖరము గల ఒక గోపురాన్ని నిర్మిద్దాం. రండి, మనం గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం. పేరు కావాలి వీరికి. కీర్తి కండూతితో వెర్రెక్కిపోయారు. నాటి నుండి నేటి వరకు మనిషికి పేరు తెచ్చుకోవాలి అనే తపన ఎక్కువైపోతూనే ఉంది. ఈ రోజున పేరు ప్రఖ్యాతులు గడించే జూదం మరీ పేట్రేగిపోతోంది. నేను 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 ఇదే స్మరణ. నేను సర్వనామ స్మరణ. కొందరు వ్యక్తులకు ఇదే ఎక్కువైపోయింది. మానవుడికి వచ్చిన పెద్ద జ్వరం ఇది. మనిషి కట్టుకున్న బాబెలు అతడి అహంకారానికి అద్దం పడుతోంది. అది టైగ్రిస్ యూఫ్రటీస్ లోయ మైదానం. ఈ మైదానం ఎంతో చరిత్ర గలది. భూగర్భ శాస్త్రజ్ఞుల తవ్వకాలలో కనిపెట్టిన శిథిలాలు మనకెంతో ఆసక్తిదాయకమైన పరిశోధనలు. అబ్రాహాము నివసించిన కల్దీయుల ఊరు అనే ఊరు. ఇటుకలతో కట్టిన పెద్ద ఇండ్లు, బలిపీఠాలు, నరబలి కూడా ఇచ్చేవారు. చిన్న పిల్లలను కణకణ మండే నిప్పుల్లోకి విసిరిపారేసేవారు. బాబెలు ఏమిటిది? మానవుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుకు బాబెలు ప్రతీక. సర్వశక్తిమంతుడైన దేవునికి మానవుడు ఎదురు తిరిగాడు అనటానికి బాబెలు చరిత్రాత్మకమైన సాక్ష్యం. ఈ తిరుగుబాటు ఉద్యమానికి నాయకుడు నిమ్రోదు. బాబెలు నగర నిర్మాత, గోపురాన్ని రూపొందించిన దుష్ట ఇంజనీరు నిమ్రోదు. అక్కడి నుండి ప్రపంచ సామ్రాజ్యాన్ని సంపాదించాలని నిమ్రోదు కల, దుష్ట కళ. దేవుణ్ణి ఓడించి తానే ఒక దేవుడైపోవాలనే తాపత్రయం. తన కోరికలు ఈడేర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడు, సాహసిస్తాడు నిమ్రోదు. తన సామ్రాజ్యానికి ఒక కేంద్రం కావాలి. రాజధాని నగరం నిర్మించాలి. జనాన్ని పోగు చెయ్యాలి, సంఘటితపరచాలి. నిమ్రోదు రాజధాని బాబెలు నగరం. తానొక ప్రపంచ విజేత అయిపోతాడు. అందరి చేత జేజేలు చెప్పించుకుంటాడు. వందిమాగధులు కైవారం చేస్తుంటారు. ప్రజలలో తన పేరును విస్తృత ప్రచారం చేయించాలి. ఎక్కడ చూచినా నిమ్రోదు, నిమ్రోదు, నిమ్రోదు అని అతని కీర్తి నలుదిశలా ప్రసరించాలి. నిమ్రోదు నినాదాలు దిక్కులు పిక్కటిల్లిపోవాలి. అతని కీర్తికి శాశ్వతమైన స్తూపాలు నెలకొల్పాలి. పాటల్లో మాటల్లో నిమ్రోదే. మానసికంగా మనుషులను ప్రభావితం చెయ్యాలి. నిమ్రోదీయ సంస్కృతితో లోకాన్ని నింపాలి. బాబెలు గోపురం, అది నిమ్రోదు కీర్తి కాపురం. రండి, అందరూ ఒకటి కండి, ప్రపంచ ప్రజలారా ఏకం కండి, నిమ్రోదు మనుష్యులైపోండి. ఇది అతని పేరు దాహం, కీర్తి కామన, స్వాతిశయంతో కైపెక్కిపోయిన దైవ విరోధి నిమ్రోదు. సైతానీయ ప్రవృత్తికి పెట్టింది పేరు నిమ్రోదు. ఈ బాబెలు నిర్మాణం గురించి మరో దృక్కోణంలో చూతాము. వరదలు వస్తే ప్రజలకు ఆశ్రయంగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో నిమ్రోదు అది నిర్మించలేదు. తన ఘనతను ప్రదర్శించుకునేందుకు దాన్ని కట్టాడు నిమ్రోదు. మీరు విస్తరించి భూమిని నింపండి అని దేవుడు మానవునికి ఆజ్ఞాపించాడు. అయితే మానవుడు అలా చేయటానికి ఇష్టం లేక అందరూ ఒకే చోట ఉండిపోవాలని, దేవునికి వ్యతిరేక ఉద్యమం నిర్వహించాలని పూనుకున్నారు. ఈ షీనారు మైదానం మనిషి తలబిరుసుతనాన్ని వ్యక్తం చేస్తున్నది. దేవుడు నీతో మాకేం పని అన్నట్లుంది ఈ బాబెలు తిరుగుబాటు. ఇందులో మరో రహస్యం ఉంది. ఈ బాబెలు ఉద్యమం మత విషయికమైనది కూడా. సృష్టికర్తను మరచి ప్రజలు సృష్టమును పూజించే విధానానికి బాబెలు సంకేతం. గోపుర శిఖరాన సూర్యచంద్ర నక్షత్ర పూజా కార్యక్రమం ఉంది. ప్రకృతి శక్తుల భీభత్సం రాకుండా ఆకాశ శక్తులకు పూజలు చేసే ఉపశాంతి విధానమిది. బాబెలు గోపురం విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు? 5-6 వచనాలు. నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడాలని యెహోవా దిగివచ్చాడు. అప్పుడు యెహోవా అనుకున్నాడు, ఇదిగో జనం ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు పని ఆరంభించి ఉన్నారు.
ఇక మీదట వారు తలపెట్టిన ఏ పనైనా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాష తారుమారు చేతాము. యెహోవా అక్కడి నుండి భూమియందు అంతటా వారిని చెదరగొట్టాడు. గనుక వారు ఆ పట్టణం కట్టడం మానేశారు. దానికి బాబెలు అని పేరు పెట్టారు. ఎందుకంటే అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాడు. అక్కడి నుండి యెహోవా భూమియందు అంతటా వారిని చెదరగొట్టాడు. వారందరికీ ఒకే భాష. పలు భాషలైతే ఒకరితో ఒకరు సంభాషించలేక సహవాసం చెయ్యలేరు. భాష వారినందరినీ ఏకం చేసింది. వారంతా కలిసి ఎంత పనైనా సునాయాసంగా చేయగలరు. భాష వారికి అడ్డురాదు. ఎప్పటికప్పుడే సమాచారం విడుదలవుతుంది, ప్రసారమవుతుంది. అనుకున్నది అంటారు, అన్నది అప్పుడే చేసేస్తారు. మహాప్రళయం వచ్చినా మానవుని పతనం అతణ్ణి పాపిగానే ఉంచేసింది. పాపులు తిరుగుబాటు చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు, చర్య తీసుకుంటాడు. మానవులు మంచికి కాదు, చెడుగు చేయటానికి ఒకటై విజృంభిస్తున్నారు. గనుక దేవుడు వారిని చెదరగొట్టి ఒకరి మాట ఒకరికి తెలియకుండా ఒకే భాషను పలు రకాల ప్రాంతీయ భాషలుగా మారుస్తున్నాడు. మనిషిలోని సృజనాత్మక శక్తి వెర్రితలలు వేస్తుంటే దేవుడు చర్య తీసుకొని తీరతాడు. మనిషి ఏదైనా చేయగలడు, చంద్రమండలానికి ఎగిరి వెళ్లగలడు. భూమికి 10 కిలోమీటర్ల ఎత్తున విమానంలో వేగవంతంగా ప్రయాణం చేయగలడు. ఈ రోజున మనిషి శాస్త్ర విజ్ఞానం హద్దుమీరిపోతున్నది. మానవ జీవితంలో భాష ఎంత గొప్ప పాత్ర వహించగలదో చూచారా? భాష మానవుని భావ వ్యక్తీకరణ సాధనం. భాష మానవుని మేధకు అభివ్యక్తి. అయితే పాపి భాష శిక్షార్హమైనది. భాషలోని అశ్లీల ధోరణులు, చెడుగు చేయటానికి మనుషులు ఈ భాషా సాధనంతో ఒకరినొకరు ఎలా ఉద్రేకపరుచుకుంటారో అదంతా నేడు మనం చూస్తూనే ఉన్నాం. భాష లేని మానవ జీవితం మూగబోతుంది. అది అనూహ్యం. మానవ కార్యకలాపాలు స్తంభించిపోతాయి. పాపి క్రియలు భాష లేకపోతే కొంతవరకైనా తగ్గుతాయి. ఒక ఆయన పరమ అబద్ధికుడని పేరు గడించాడు. అతనికి 14 భాషలు వచ్చు. అంటే అతడు 14 భాషల్లో అబద్ధాలు చెబుతాడు. అంచేత అతని పాపం 14 రెట్లకు పెరిగింది. మానవులంతా తిరుగుబాటులో ఒకటైపోయారు. కాని ఇప్పుడో భాషల తారుమారును బట్టి వేరైపోయారు. భాష మనుషులను కలుపగలదు, అదే భాష వేరు చేయగలదు కూడా. సరిహద్దుల కంటే, రాజకీయ పొలిమేరల కంటే, సముద్రాల కంటే మనుషులను భాషా విభేదాలు ఇంకా ఇంకా వేరుపరిచి దూరం చేయగలవు. భాషలు క్రమేణా పరిణతి చెందాయి అంటారు కాని దేవుడు వారి భాషలను తారుమారు చేయగా అప్పుడే వివిధ భాషలు ఏర్పడ్డాయి. బాబెలు నిర్మాణ పథకం చిన్నాభిన్నమైపోయింది. బాబెలు కేంద్రం నుండి, షీనారు మైదానం నుండి అటొకరు ఇటొకరు తలా ఒక దిక్కుకు తరలిపోయారు, చెదిరిపోయారు. ఇదో విచిత్రం. ఒకరి భాష ఒకరికి అర్థం కాదు. అసలు భాషే ఒక అద్భుతం. మాట్లాడడం, వినటం అనే రెండూ విచిత్రమైనవే. భాషా సృష్టికర్త అయిన దేవునికి స్తుతులు. దేవునికి సన్నిహితులైన వారికి భాష గొప్ప ఆశీర్వాదం. దేవునికి దూరమైన వారికి అదే భాష ఒక శాపం. దేవుని నిఘంటువులోనికి సైతాను రవాణా చేసే మాటలు శాపగ్రస్తమైనవి. తిట్లు, శాపనార్థాలు, అశ్లీలాలు ఇవన్నీ భాషా మాలిన్యానికి ప్రత్యక్ష నిదర్శనాలు. ఈ రోజున మళ్లీ ఒకసారి ఈ భాషా విషయంలో దేవుడు ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తున్నది. బాబెలు గోపురం దగ్గర తారుమారైన భాషలు పెంతెకొస్తునాడు మళ్లీ దేవుని ఆత్మచేత ఒకటైనాయి. అన్ని భాషల్లో సువార్త ప్రకటించటంలో భాషపై ఉన్న తీర్పు విడుదల పొందింది. సోదరీ సోదరులారా, ఈ రోజున బైబిలు అన్ని భాషల్లోకి అనువదించబడింది. ఆధునిక భాషల్లోకి, ఆటవిక భాషల్లోకి కూడా
బైబిల్ వచ్చేసింది. శుభవార్త మానవ జాతి అంతటి కోసం ఉద్దేశించబడింది. బాబెలు గోపురం భాషల తారుమారు సమస్యను దేవుడు తీర్చాడు, పరిష్కరించాడు. ప్రేమ భాషలో అన్ని భాషల మధ్య ప్రేమ సదవగాహన కలుగుతుంది. క్రీస్తునందు మళ్లీ అందరూ ఒకటవుతారు. మనిషి తన పేరు కోసం తాపత్రయపడడు, యేసు నామమును ఘనపరుస్తాడు. నిమ్రోదుకు నాశనం, యేసుకు సంపూర్ణ జయం, దిగ్విజయం. పాత నిబంధనలో షేము నుండి అబ్రహాము వరకు కొనసాగిన వంశవృక్ష శాఖలను పరిశీలిస్తాము. వచ్చే పాఠంలో మరికొన్ని సత్యాలు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నేటి సందేశం కొరకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వాక్యాన్ని మా ఆత్మల కొరకై ఆశీర్వదించమని, మమ్మల్ని యేసుక్రీస్తును పోలిన ప్రజలనుగా రూపొందించమని, మీ కృపకు మమ్మల్ని సాధనములుగా వాడుకునుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, గత పాఠంలో మనం షేము వంశావళి గదు చెప్పుకున్నాము. షేము 100 వాడై జలప్రవాహము గతించిన 2 అర్పక్షదును కన్నాడు. ఆ తరువాత 700 ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కన్నాడు. నాహోరు తన 29వ ఏట తెరహును కన్నాడు. తరువాత అతడు 119 ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కన్నాడు. తెరహుతో ఆరంభమైన ఈ వంశరేఖను గమనించండి. తెరహు 70 ఏండ్లు జీవించి అబ్రాహాము, నాహోరు, హారానులను కన్నాడు. గమనించాలి, ఇక్కడ అబ్రాహాము పేరు చెప్పబడింది. షేముతో ఆరంభమైన ఈ వంశరేఖ బైబిలు అంతటి గుండా ప్రసరిస్తుంది. ఈ సరళ రేఖ యేసుక్రీస్తు శిలువ అనే బిందువును కలుసుకుంటుంది. కయీను, హేబెలు కథనంలో మనం నేర్చుకున్న పాఠమిదే. కయీను తాను పాపిని అని ఒప్పుకోలేదు. అతనిలో జీవపు డంబం నిండి ఉంది. జలప్రళయంలో మనకు ఏమి బోధపడుతోంది? శరీరాశ. ప్రజలు దౌర్జన్యపరులైపోయారు. వారి తలంపులు, వారి యొక్క క్రియలు అవన్నీ శరీరానుసారమైనవి. వారు పాపాల చేత, అపరాధాల చేత ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. నోవహు ద్వారా దేవుడు వారికి పిలుపునిచ్చాడు. కాని ప్రజలు పెడచెవిని పెట్టారు. శరీరాశ, శరీర క్రియలు, శరీర మనస్తత్వం పెచ్చరిల్లిపోగా మనుషులు బరితెగిపోయారు. అయితే బాబెలు గోపురం మానవ చిత్తానికి, అపభ్రంశమైన మానవ సంకల్పానికి చిహ్నం. మానవ గర్వానికి, అహంభావానికి ప్రతీక. మనిషి ప్రతి ఒక్కడూ తన హృదయంలో ఒక బాబెలు గోపురం కట్టుకుంటాడు. అనగా దేవునికి తిరుగుబాటు మనస్తత్వం మనిషిలో దోబూచులాడుతూ ఉంది. మానవ స్వభావం రానురాను భ్రష్టుపట్టిపోయింది. బాబెలు గోపుర సంస్కృతి దేవ విరోధ వైఖరి. ఆదికాండం 11వ అధ్యాయం 27 నుండి 31 వచనాలలోని వంశానుక్రమణికను జాగ్రత్తగా వినండి. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కన్నాడు. హారాను లోతును కన్నాడు. హారాను తాను పుట్టిన కల్దీయుల ఊరు అనే పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి చెందాడు. అబ్రాహాము, నాహోరు పెండ్లిళ్లు చేసుకున్నారు. అబ్రాము భార్య పేరు శారై, నాహోరు భార్య పేరు మెల్కా. ఆమె మెల్కాకు, ఇస్కాకు తండ్రి అయిన హారాను కుమార్తె. శారై గొడ్రాలు, ఆమెకు సంతానం లేదు. తెరహు తన కుమారుడైన అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడైన లోతును, తన కుమారుడైన అబ్రాము భార్య అయిన శారయిని అనగా తన కోడలిని తీసుకుని కనానుకు వెళ్లడానికి కల్దీయుల ఊరు అనే పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను వరకు వచ్చి అక్కడ నివసించాడు. తెరహు బతికిన రోజులు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి చెందాడు. ఈ మాటతో 11వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఇక మీదట అబ్రాహాము
జీవితగాథను అధ్యయనం చేస్తాము. దీనితో బైబిలు చరిత్రే కొత్త మలుపు తిరుగుతుంది. బైబిలులోని మొదటి 11 అధ్యాయాలు ఒకవైపు, 12 నుండి 50 అధ్యాయం వరకు మరోవైపు. మొదటి 11 అధ్యాయాల కాలం 2000 సంవత్సరాలు. ఆ తరువాతి 39 అధ్యాయాలకు పట్టిన కాలం 350 సంవత్సరాలు మాత్రమే. సృష్టి, మానవుని పతనం, జలప్రళయం, బాబెలు గోపురం అనే 4 ఘట్టాలు గమనించండి. బాబెలు గోపురం. బబులోను అనే మాటకు హీబ్రూ రూపం బాబెలు, అంటే తారుమారు, కలవరం. మానవత అంతా ఒకటే గదా. అయినా మానవత ఇన్ని ఖండికలైపోవడానికి కారణం భాషలే. వివిధ భాషలు మానవతను వివిధ ఖండాలుగా విభజించాయి. ఇది చరిత్ర నేర్పిన సత్యం. ఆదికాండం ఆది నుండి మానవుని పతనంతో మొదలైన దురుద్దేశ్యం ఇక్కడ పరాకాష్ఠకు వచ్చింది. ఆదాము హవ్వలు దేవుని అంతస్తుకు ఎదిగిపోవాలనే కోరారు. అది సైతాను దుర్బుద్ధి, దుర్బోధ. అది బాబెలు గోపురమంత ఎత్తుకు ఎదిగింది. అది దేవుని శిక్షకు కారణమైంది. భాషల తారుమారు, భూగోళమంతా భాషల గందరగోళమైంది. ఇప్పుడు 12వ అధ్యాయం వినండి. అబ్రామును దేవుడు పిలిచాడు, వాగ్దానాలిచ్చాడు. అబ్రాహాము దేవునికి ఎంతో విధేయుడు. అడపాదడపా కొంచెం తొట్టిల్లినా అబ్రాహాము విశ్వాసం ఎంతో ఆదర్శప్రాయమైనది. ఇక ముందు సంఘటనల కంటే వ్యక్తుల వృత్తాంతం ఎక్కువగా చెప్పబడింది. ఈ వ్యక్తులలో అందరూ గొప్పవారేమీ కాదుగాని అందరూ దేవుని చిత్తము నెరవేర్పులో ప్రాముఖ్యమైన వారే. ఆదికాండంలో 4 వ్యక్తుల చరిత్ర ఎక్కువగా ఉంది. మిగతా గ్రంథాల్లో ఎందరెందరో వ్యక్తులు కనిపిస్తారు. ఇంతవరకు జరిగిన సంఘటనల్లో దేవుడు మానవజాతిని ఉద్దేశించి చేసినది, దేవుని తీర్పు విధానం చెప్పబడింది. ఆదాముతో దేవుడు మాట్లాడాడు, అలాగే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. మరెవరికీ అంతవరకు దేవుని ప్రత్యక్షం ముఖాముఖిగా కలగలేదు. అయితే ఇప్పుడు 12వ అధ్యాయం మొదలుకొని దేవుడు సంఘటనల ద్వారా కాదు, వ్యక్తులతో పనిచేస్తాడు. ఇప్పుడు అబ్రాహాము అనే వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతని ద్వారా ఒక గొప్ప జాతి ఆవిర్భవించబోతున్నది. అబ్రాము విశ్వాసవీరుడు. ఆ తరువాత అతని కుమారుడు ఇస్సాకు, ప్రియకుమారుడు. అతని తరువాత యాకోబు, దేవుడు ఏర్పరచుకున్నవాడు. తండ్రి క్రమశిక్షణలో అనగా దేవుని క్రమశిక్షణలో రూపొందిన సేవకుడు. ఆ పిమ్మట యోసేపు, ఎంతో శ్రమబాధితుడు. చివరికి ఉన్నతమైన పదవికి హెచ్చింపబడిన వ్యక్తి. దేవుని వాక్యం మనకు సరిగా అర్థం కావాలంటే ఈ 4 గోత్రకర్తలను గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి. ఆదికాండంలో వీరి జీవిత చరిత్రలలోని ప్రాముఖ్యమైన ఘట్టాలు మనకు పరిచయం చేయబడతాయి. మానవుడు పతనమయ్యాక కయీను చేసిన పాపాన్ని చూచాము. కయీను పాపమేమిటి? గర్వం. తానేమీ పాపిని కానని, అందుకే మంచి కానుక తెచ్చి దేవునికి ఇస్తున్నానని బుకాయించాడు. అదే అతని పాపం. అతడు తెచ్చిన అర్పణ దేవుడు తిరస్కరించి హేబెలు అర్పణను అంగీకరించాడు. దాన్ని బట్టి ఉక్రోషంతో తన సోదరుణ్ణి హత్య చేశాడు కయీను. దీనికంతటికీ మూలకారణం కయీనులోని అహంకారం, గర్వం. అసలు సైతాను గర్వానికి పెట్టింది పేరు. గర్వం మానసికమైన పాపం. ఆ తరువాత జలప్రళయం వచ్చింది. మానవుల హృదయములలోని తలంపులలోని ఊహలన్నీ శరీరానుసారమైనవే. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. నోవహును అతని కుటుంబమును తప్పించి దేవుడు సమస్త మానవతపైకి తీర్పును పంపాడు. మరో తరం గడిచే వరకు దేవుడు కనిపెట్టి ఉంటే ఈ కుటుంబం కూడా మిగిలి ఉండేది కాదు. అప్పటికీ దేవుడు ఎంతో దీర్ఘశాంతం కనపరిచాడు. దేవుడు 969 సంవత్సరాలు కనిపెట్టాడు. మెతూషెలా గతించే వరకు దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టి చూచాడు. అంతకాలము ప్రజలలో పరివర్తన వస్తుందేమో అని దేవుడు నిరీక్షించాడు. అలాగా ప్రజలు దేవుని చిత్తానికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.
ఆ తరువాత మరో తీర్పు రానే వచ్చింది. ఎంతకూ మనుషులు మారరు, దేవుని వైపునకు ఎవ్వరూ తిరగరు అని బాబెలు గోపురం తీర్పు విస్పష్టం చేసింది. ఆ తరువాత దేవుడు ఒక మనుష్యుని వైపు తన దృష్టి సారించాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఒక జాతిని ఉనికిలోకి తెచ్చాడు. ఆ జాతికి దేవుడు తన ప్రత్యక్షతలను అనుగ్రహించాడు. ఆ జాతి ద్వారానే మెస్సియా యేసుక్రీస్తు రావటం జరిగింది. దేవుడు ఏర్పరచుకున్న ఏకైక మార్గమిది. దేవుని పద్ధతి మానవత శ్రేయస్సు దృష్ట్యా శ్రేష్టమైనది. అబ్రహాము సౌశీల్యం ఉన్నత నైతిక ప్రమాణానికి చెందినది. అబ్రహాము మానవ చరిత్రలో అలనాటి ప్రజల్లో ఎంతో గొప్ప వ్యక్తి, ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఇతన్ని గురించి విననివారు నాడు నేడు ఎవ్వరూ ఉండరు. యూదా, ఇస్లాం, క్రైస్తవ మతాలలో అబ్రాహాము పేరు చిరపరిచితమైనది. విద్యావిహీనులు, విద్యావంతులు అందరికీ అబ్రాహాము పేరు తెలుసు అంటే అతడు విశ్వవిఖ్యాతి చెందినవాడు, గొప్పవాడు. అతడు గొప్ప దాత కూడా. అతని సౌశీల్య సంపద అతి ప్రశంసనీయమైనది. లోతుతో వివాదం కలిగినప్పుడు అతని దాతృత్వం రుజువైంది. నీకు కావలసినంత తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను అన్నాడు. ఇంత గొప్ప దానశీలురు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నేనే కావలసిందంతా తీసుకొని మిగిలిందే నీకిస్తా అనేవారు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అబ్రహామంతటి వితరణశీలురు ఎందరూ అసలున్నారా అనిపిస్తుంది గదూ. సొదొమ గొమొర్రా రాజులు వచ్చి కొల్లగొట్టినదంతా ఇచ్చేస్తాము తీసుకో అంటే అందులో నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు అన్నాడు అబ్రహాము. అబ్రహాము దేవునికి చెందిన వ్యక్తి. దేవుడు తనను ధనవంతుణ్ణి చేయాలిగాని వీరు చేసేదేమిటి అనే విశ్వాసం అతనికుంది. అబ్రహాము ఆ కాలానికి దేవుడు నిర్ణయించి నియమించిన అసాధారణ వ్యక్తి. అప్పటికి అతడు దేవుని ఏకైక సాధనం. అతడు మనోవాక్కాయ క్రియల చేత దేవుని మనిషి. విశ్వాసమంటే ఏమిటో నేర్పడానికి అబ్రాహాము జీవితాన్ని మన ముందుంచాడు దేవుడు. అతని గొప్పదనాన్ని ఒక్క మాటలో చెప్పవచ్చు. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. రోమాపత్రిక 4:3 అబ్రహాము సౌశీల్యాన్ని క్లుప్తంగా చెప్పేస్తుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా పరిగణించబడింది. దేవుడు అబ్రహాముకు 7 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ప్రతిసారీ అబ్రహాము విశ్వాసం వృద్ధి అవుతూ వచ్చింది. అబ్రహాము పరిపూర్ణుడు అనుకోకండి. దేవుడు అబ్రహాముకు 4 సార్లు పరీక్షలు పెట్టాడు. ప్రతిసారీ అబ్రహాము కొంచెంలో తప్పిపోతూ వచ్చాడు. పడిపోయినా లేచి దులుపుకొని సీమోను పేతురులాగా మళ్లీ విశ్వాస పథంలో అధికతరమైన ఉత్సాహంతో పయనించాడు. దేవుడు కూడా నీ హృదయాన్ని ఈ క్షణంలో స్పృశిస్తే, నీ జీవితానికి ఆయన స్పర్శ ప్రాప్తిస్తే నీవు విశ్వాస పంథాలో పయనించగలవు. కాలుదారి పడినా తిరిగి లేస్తావు, చక్కగా నడుస్తావు. విశ్వాసము చేత నీతిమంతుడవని దేవుని చేత అనిపించుకుంటావు. ఈ వాస్తవాన్ని అబ్రహాము జీవితంలో అడుగడుగునా మనం చూడగలం. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం 3 విధాలా ముఖ్యమైంది. యెహోవా అబ్రాముతో అన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదమై ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. మొదటి వాగ్దానం భూమి. నేను నీకు చూపించే దేశం భూమి, అక్కడికి నీవు వెళ్ళు. రెండో వాగ్దానం జాతి. నేను నిన్ను ఒక జాతిగా, జనముగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నీ పేరు గొప్పది అయ్యేట్లు చేస్తాను అన్నాడు దేవుడు. నిన్ను దీవించేవారికి దీవెన, నిన్ను శపించేవారికి శాపం. ఇక మూడో వాగ్దానం, నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి.
ఈ విధంగా త్రివిధమైన వాగ్దానాలు దేవుడు అబ్రాహాముకిచ్చాడు. ఈ ఆశీర్వాదాలన్నీ నెరవేరాయా? అవును. అబ్రహామును దేవుడు ఒక గొప్ప జాతిగా రూపొందించాడు. యూదజాతి గొప్ప జాతి. భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అన్నాడు గదా. అంటే యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము లోకములోని వంశాలన్నిటికీ ఆశీర్వాదమయ్యాడు. దేవుని వాక్యమంతా మనకు అబ్రహాము ద్వారానే వచ్చింది. అయితే మొదటి వాగ్దానం మాటేమిటి? ఈ భూమిని, ఈ దేశాన్ని మీకిస్తాను అన్నాడు కదా. ఈ వాగ్దానం ఇంకా నెరవేరలేదు. ఆ భూమిని, పాలస్తీనాను ఇంకా పూర్తిగా ఆక్రమించుకొని ఉండలేదు. ఇస్తానన్నాడు, ఇచ్చి తీర్తాడు. ఇది నిజం. త్వరలోనే అది జరగబోతోంది. తూర్పున యూఫ్రటీసు, ఉత్తరాన హిత్తీయ జాతి, దక్షిణాన ఈజిప్టు నది, ఈ ఎల్లల మధ్య భూభాగాన్ని దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు. ఇది పూర్తిగా నెరవేరుతుంది. అయితే దేవుడు విధించిన నిబంధనల ప్రకారమే అది జరుగుతుంది. ఈ విషయంలో మానవ ప్రయత్నం ఏమాత్రమూ పనిచెయ్యదు, ఫలవంతం కాదు. ఇదంతా దేవుని ఆధీనంలో ఉంది. ఈ విషయమై ఎవరూ కంగారు పడనక్కర్లేదు. దేవుడు చేసిన ఈ 3 నిబంధనల దృష్ట్యా అబ్రాహాము ఏమి చేశాడు? ఎలా వ్యవహరించాడు? 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా అబ్రాహాముతో మాట్లాడాడు. కల్దీయుల ఊరు అనే ప్రదేశంలో ఉండగా దేవుడు అబ్రాహామును పిలిచాడు. స్తెఫను తన ప్రసంగంలో ఈ విషయం ప్రస్తావిస్తూ అన్నాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2 నుండి 4వ వచనం వరకు, మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి రా. అప్పుడతడు కల్దీయుల దేశాన్ని విడిచి పోయి హారానులో కాపురమున్నాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించటానికి దేవుడతణ్ణి తీసుకొని వచ్చాడు. అబ్రహాము దేవుని పిలుపునకు విధేయుడయ్యాడు. తన తండ్రి ఇంటిని, అతని వృత్తి వ్యాపారాన్ని, ఊరు ప్రాంతమందలి నాగరికతను అన్నీ విడిచిపెట్టి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే బయలుదేరి వెళ్లాడు. అయితే అబ్రాహాము చూపిన విధేయత సంపూర్ణమైనది కాదు. తన తండ్రి అయిన తెరహును వెంటబెట్టుకు వెళ్లాడు. దేవుడు ఏమన్నాడు? నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అంటే తండ్రిని తీసుకువెళ్లమనా? కాదు. తన దేశాన్ని, బంధువులను, బలగాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని దేవుని ఆజ్ఞ. యెహోషువ 24వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతున్నాడు, ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకు, నాహోరుకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు యూఫ్రటీసు నదికి అవతల నివసించి ఇతర దేవతలను పూజించారు. అబ్రాహాము విగ్రహారాధికుడు. దేవుడు అబ్రాహాము అనే వ్యక్తితో ఒక జాతిని ఏర్పరచి వారి ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని ఉద్దేశించాడు. దేవుడు పాపిని నాశనం చేయడు, పాపాలను పరిహారం చేస్తాడు. అబ్రహామును ఉన్నపాటున వచ్చేయమన్నాడు. అబ్రహాము ద్వారా ఒక గొప్ప జాతి ఆవిర్భవిస్తుంది. దేవుని మహాసంకల్పం. ఆదికాండం 17వ అధ్యాయం వరకు ఈ వ్యక్తిని అబ్రాము అంటాము. ఆ తరువాత అతడు అబ్రాహాము. యెహోవా తనతో చెప్పిన ప్రకారమే అబ్రాము వెళ్ళాడు. లోతు అతనితో కూడా వెళ్ళాడు. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుడు చెప్పినట్లే చేశాడు. కనాను దేశమును చేరే వరకు దేవుణ్ణి వెంబడించాడు. లోతును తనతో ఎందుకు తీసుకువెళ్ళాడు? బంధువులను విడిచిపెట్టి రమ్మంటే ఈ కొసరును ఎందుకు తీసుకెళ్లాడు? అది సంపూర్ణ విధేయత అనిపించుకోదు. అందుకే అగచాట్లు వచ్చాయి. దేవుడు చెప్పింది ఏదైనా పూర్తిగా చెయ్యాలి గదా. అబ్రాము తన భార్య అయిన శారయిని,
తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును సంపాదించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను అనే దేశానికి వెళ్లడానికి బయలుదేరాడు. తీరా కనాను దేశానికి వచ్చేశాడు. భార్య అయిన శారయి అతనితో ఉంది. భార్యను తప్పనిసరిగా తీసుకువెళ్లాలి గదా. హారానులో ఉండి వీరు చేసిన నిర్వాకమేమిటి? సంపాదనలో పడ్డారు. కాని దేవుని సంకల్పమును వారు గుర్తించలేదు. దేవుని చిత్తము నెరవేర్పులో జాప్యం కలిగింది. అందుకే హారానులో ఉండగా దేవుడు అబ్రాముకు కనబడలేదు. లోతును కూడా తేకుండా ఉంటే బాగుండేది. ఎలాగైతేనే కానానుకు వచ్చారు. అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరాడు. అప్పుడు కనానీయులు ఆ ప్రదేశములో నివసించారు. ఈ కనానీయులు ఎవరు? హాము కుమారుడైన కనాను సంతతివారు. గమనించాలి, అబ్రాము విడిచిపెట్టి వచ్చిన ఊరు నాటి కాలంలో గొప్ప నాగరికత గలిగిన పట్టణం. అబ్రాము శారాలు అక్కడే ఉంటే లౌకికంగా ఎంతో సుఖించేవారు, సందేహం లేదు. మరి ఇక్కడ కనానీయులు నివాసమున్నారు. తాము విడిచి వచ్చిన ఊరు మహానగరమని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ కనానీయులు మోటు మనుషులు, అనాగరికులు. తన గ్రామాన్ని వదిలి అబ్రహాము రావడం గొప్ప త్యాగం. అబ్రాము ఏదో బ్రతుకుదెరువు కోసం వచ్చినవాడు కాడు, దేవుని ఆజ్ఞను బట్టి వచ్చినవాడు. యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై అన్నాడు, నీ సంతానానికి ఈ దేశమిస్తాను. అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. రెండోసారి దేవుని ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని అబ్రాము బలిపీఠం నిర్మించాడు. హారానులో ఉండగా యెహోవా అబ్రాముకు బొత్తిగా ప్రత్యక్షమై ఉండలేదు. గమనించాలి, దేవుడు నీకిచ్చిన వెలుగు ప్రకారం నీవు నడవాలి. లేకపోతే దేవుడు నీకు ఎక్కువ వెలుగు ఇయ్యడు. అబ్రాముకు అదే జరిగింది. దేవుడు చెప్పింది, చూపింది అతడు జరిగించినప్పుడే దేవుడతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇంతటితో పాఠం ముగిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, నేటి సందేశం మా ఆత్మలకు ఉజ్జీవహేతువు. అబ్రహామును పిలిచిన దేవుడవు, నీవు ఇప్పుడు మమ్మల్ని పిలుస్తున్నావు. పాపులను పిలిచి వారిని పరిశుద్ధులనుగా తీర్చిదిద్దుతున్నావు. నీ వాగ్దానముపై నిలిచి నీతో నడిచి నీ కృపయందు కృతార్థులమగునట్లు మమ్మలను దీవించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.